హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఈరోజైతే రేణిగుంట అంటే గుర్తొచ్చేది రేణిగుంట సంత. సో అది ఎలా ఉంటుంది, అక్కడ కాస్ట్ ఎంత, సో మనం మామూలుగా మార్కెట్ కన్నా అక్కడ బెస్టా, ఎందుకు అది అంత ఫేమస్, అక్కడున్న డీటెయిల్స్ అన్ని ఫుల్ గా మీకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే మేమైతే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నుంచి వెళ్తున్నాము. మనకి రేణిగుంట సంతకి ఇటు సైడ్ వెళ్ళాలంటే కరకంపాడు సైడ్ వెళ్ళొచ్చు, లేదా పాలెం దగ్గర తిమ్మనాడిపాలెం. సో అలాగా మనకి ఇది కొంచెం దగ్గరే ఉంటుంది. దీనికన్నా ఇంకా చాలా షార్ట్ కట్లు అయితే ఉన్నాయి. మేమైతే ఆర్డీఓ ఆఫీస్ దగ్గర నుంచి వెళ్తున్నాము. ఇక్కడ రోడ్ అనేది హాఫ్ వరకు కొంచెం బాగలేదు, డైలీ వెళ్ళాలంటే కష్టం. ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు. ఈసారి ఎలాగో గేట్ అయితే వేయలేదు. సో ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక టైంలో గేట్ వేస్తుంటారు. ఇది చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనము బ్రిడ్జ్ పైన వెళ్ళొచ్చు. సో నేను చూపించిన సైడ్ అయితే మనకి లాస్ట్ సంత ఎండింగ్ ఉంటుంది కదా, అక్కడ నుంచి మనం తీసుకున్నామంటే స్టార్టింగ్ నుంచి ఆ బ్రిడ్జ్ కల్లా వచ్చేవచ్చు. సో మనం అటు సైడ్ వెళ్ళామంటే మళ్ళీ వెళ్ళి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ నుంచి రావాలంటే కష్టం. సో ఇదైతే చూసుకోండి. ఇలా వెళ్తే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో ఓం శక్తి ఆలయం అమ్మవారి టెంపుల్ ఉంది. సో ఇది మనం ఇక్కడ నుంచి అయితే మేము షాపింగ్ అయితే స్టార్ట్ చేసాం. ఇది చాలా ఫేమస్. చుట్టుపక్కల ఊర్ల నుంచి ఇక్కడికి వస్తారనమాట. ఎందుకో తెలీదు, సంత అంత ఫేమస్. మేమైతే అప్పుడప్పుడు వస్తాము. మామూలుగా తిరుపతిలో ఉంది కదా, అక్కడికైతే మార్కెట్ వెళ్తాము. ఈ ఫ్లవర్ అయితే 40 రూపీస్. నాకు ఎందుకో కొంచెం తక్కువే అనిపించింది. చాలా ఫ్రెష్గా ఉంది. మనకి మెయిన్ ఫ్రెష్గా ఉంటుంది ఇక్కడ. చుట్టుపక్కల పల్లెటూరు నుంచి తెచ్చి ఇక్కడ అమ్ముతారనమాట. సో అందుకనేసి ఫ్రెష్గా ఉంటుంది. మనం చూసుకొని తీసుకోవాలి. సో కాస్ట్ కూడా ఒక్కో దగ్గర ఎక్కువ ఉంటుంది, ఒక్కో దగ్గర తక్కువ ఉంటుంది. ఏమో తూకం కూడా కొంచెం అలా ఇలా ఉంటుంది అంటారు. సో ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిస్తే, అది నిజం అనిపిస్తే నాకు కమెంట్ చేయండి. మార్కెట్కి వచ్చిన, సంతకు వచ్చిన నాకు స్వీట్ కార్న్ అయితే కంపల్సరీ కావాల్సిందే. నాకు మా వేదకి చాలా ఇష్టము. సంత ఎందుకంటే అంత ఫేమస్. ఎండు చేపలు అనేది మనకి ఇక్కడే దొరుకుతాయి. సో చుట్టుపక్కల అంతా ఇదే ఫేమస్ అనమాట. ఈ సంతలోనే మనకి తీసుకెళ్తారు వచ్చి. సో ఇక్కడ నాకు నేమ్స్ అయితే అంత కరెక్ట్గా తెలీదు. రొయ్య పట్టు, తాటాక్ చేప, ఇవి మాత్రమే తెలుసు నాకు. మళ్ళీ ఇసుక మెత్తాలని ఒకటి అంటారు. సో అవి తప్ప నాకు ఇంకేం నేమ్స్ తెలియదు అనమాట. ఇది రొయ్య పట్టు. సో ఎన్ని చేపలు ఉన్నాయి ఏమీ అర్థం కావట్లేదు. సో డైలీ యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అనుకుంటా. మా ఇంట్లో అయితే ఈ రెండే ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి సో ఆ నేమ్స్ అయితే నాకు తెలుసు. ఇంకా చూసారు కదా, ఎంటర్ అవ్వగానే ఫస్ట్ షాప్లోనే ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. సో మిగతా అంత తక్కువగా ఉన్నారనమాట. ఏమో నేను అలా అడుగుతున్నా, ఎందుకు అలా అని అడిగితే పక్కన ఒక ఆంటీ వచ్చి, ఏం లేదు ఇక్కడ కొంచెం కరెక్ట్గా తూకం ఉంటుంది, సో అందుకని ఇక్కడ ఉన్నారు అనింది. నిజమో కాదో నాకు తెలీదు, కానీ మేము ఎప్పుడైనా ఈ షాప్లోనే తీసుకుంటాము. ఎందుకో తెలియదు నాకు. ఇంట్లో వాళ్ళు తీసుకుంటే నేనేదో ఊరికే అట్లా వెళ్ళి వస్తూ ఉంటాను అంతే. సో ఇక్కడ నుంచి ఫస్ట్ షాప్ కదా, ఇక్కడ నుంచి కొంచెం తక్కువగా ఉన్నారు మెంబర్స్. మొత్తం చూడండి, మీకే అర్థం అవుతుంది. ఏమో తెలీదు, కొంతమంది మనం బాగా అలవాటు అయ్యామంటే ఆ షాప్కే వెళ్తూ ఉంటాం కదా, సో అలా కూడా అయిండొచ్చు. సో మీకేమన్నా అలా అనిపిస్తే నాకు కమెంట్ చేయండి. ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది రేణిగుంట సంత అంటే. తిరుపతి వాళ్ళు తెలియని వాళ్ళు ఉండరు నాకు తెలిసి. సో అంత ఫేమస్. ఎయిర్పోర్ట్ దగ్గర, మా ఊరు నుంచి దగ్గర కూడా వస్తారంట అప్పుడప్పుడు ఈ సంతకి. చిన్నప్పుడు బాగా వచ్చేవాళ్ళంట. సో నేను వింటూ ఉండేదాన్ని. ఇప్పుడు మనకు అంత టైం కుదరదు, బట్ ఎప్పుడో ఒకసారి ఎండు చేపల కోసం అయితే పోతాము. మిగతా అన్ని మార్కెట్లోనే మనకి అన్ని అవైలబుల్ ఉంటాయి కదా. కానీ ఆ రౌండ్ మొత్తం మనకి చేపలే. తర్వాత మొత్తం ఇది వెజిటేబుల్స్ అనమాట. ఈ పక్క ఫ్రెష్గా అయితే ఉన్నాయి. కాస్ట్ కూడా చాలా తక్కువే అనిపించింది నాకు. 10, 20, 30 అట్లా అనిపించింది. మనకి ఆకుకూరలు అయితే ఏది తీసుకున్నా కూడా 10 రూపీస్ అనిపించింది. సో నాకు బెస్ట్ అని అనిపించింది. ఇక్కడ మనం షాపుల దగ్గరికి వెళ్ళామంటే 15, 20, 30 అట్లా ఒక్కటి చెప్తారు. ఇది బెస్టే కదా మనకి. ఇదైతే ఒక్కసారి లుక్ అయ్యండి, మొత్తం ఎంత రష్ ఉన్నారో చూడండి. చాలా రష్ ఉంది. సో మనం ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. సంత బెస్టా లేకపోతే మార్కెట్లో బెస్టా, ఏది కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది, ఏది ఎక్కువగా ఉంటుందో మీరు నాకు కమెంట్ చేయండి. 10 రూపీస్ పాలాకు 2 తీసుకున్నా, ఒకటి మిస్ అయిపోయాయి. ఎట్లా మిస్ అయిపోయింది, ఇంటి దగ్గరకు వస్తే ఒక్క కట్టే ఉన్నింది అనమాట. సో ఎలా పోయిందో తెలీదు. ఇంకా అన్ని ఆకులు ఫ్రెష్గా ఉన్నాయి. బాబైతే నిజము ఫ్రెష్గా అనిపిస్తుంది. గోంగూర 2 కట్టెలు తీసుకుంటేనే అదే చాలా ఎక్కువ అనిపించింది. చైన్ నొప్పి వచ్చేసింది నాకైతే కొంచెం దూరం ఎత్తుకోరంగానే. ఈ సొరకాయ కూడా మనకి 10 రూపీసే. చాలా ఫ్రెష్గా ఉండింది. కూరగాయలు అయితే మీరు చూసారు కదా ఎంత బాగుందో, ఫ్రెష్గానే ఉన్నాయి. కానీ రేట్ అనేది మనం అడిగేదాన్ని బట్టి ఉంటాయి. సో మాకు మార్కెట్ పోతే స్వీట్ కార్న్ ఎలాగో క్యారెట్, బీట్రూట్, కీరకాయ ఇవైతే 4 వస్తువులు నాకు కన్ఫామ్ ఉండాలి. సో వెళ్తే నేను ఇది ఒప్పుకోను అనమాట. నాకు ఇంకా డైలీ లైఫ్ అలవాటు అయిపోయింది. ఇక్కడ ఫ్లవర్స్ మనకి
మనకి ఏమేమి యూజ్ అవుతాయి అన్ని ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి పిల్లలకి షాపింగ్ కానీ, పెద్దవాళ్ళకి మనకి ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు షాపింగ్ యూజ్ అయ్యేవి కానీ, మనకి కుండలు కానీ, స్టీల్ సామాన్లు కానీ చాలా వరకు అన్ని యూజ్ అయ్యేవి ఇక్కడ ఉంటాయి. ఈ గేట్ మధ్యలోనే మనకి జనాభా అనేది చాలా తక్కువగా ఉంటారు. ఒక్కసారి ఆ రష్ చూడండి ఎలా ఉన్నారో. ఆ రష్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సేమ్ అంటే పర్స్ కానీ ఫోన్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడైతే చెట్లు మనకి ఏ తీసుకున్నా 50 రూపీస్ అనమాట. చాలా బాగున్నాయి చూడ్డానికి. సో మేమైతే కాకడాల చెట్టు, తమలపాకు ఉంటుంది కదా, సో ఆ రెండు తీసుకున్నాం. కాకడాల చెట్టు అయితే దారి మధ్యలోనే సగం చెట్టు అనేది విరిగిపోయింది. సో కొంచెం జాగ్రత్తగా వెతుకెళ్ళండి. ఇక్కడ వరకే చాలా తక్కువ ఉన్నారు జనాభా. అన్నాను కదా, లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మా మామ ఫోన్ పోయింది, జోబీలో పెట్టుకుంటే ఎలా తీసేసారో తెలియదు. మనకి తెలియకుండా జాగ్రత్తగా అయితే వాళ్ళు తీసారనమాట. మేము కొంచెం దారికి వచ్చి చూసిన తర్వాత ఫోన్ లేదు. సో ఎవరైనా కొంచెం అక్కడికి వెళ్ళినారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో మనీ కానీ ఏదైనా గోల్డ్ కానీ పోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో సేమ్ ఇలాగే మేము హైదరాబాద్ కి టెంపుల్ కి వెళ్తే వినాయక చవితి ఆ టైంలో ఎక్కువ రష్ ఉన్నారు ఒక దగ్గర. సో అక్కడే మా పర్స్ అనేది పోయింది. సో మనం ఇంకేం చేయలేము. ఇక్కడ కూడా అంతే, కొంచెం జాగ్రత్తగా చూసి వెళ్ళండి. ఇక్కడ గేట్ తర్వాత కూడా మనకి షాపింగ్ అనేది కంటిన్యూగా ఉంటాయి. ఇదంతా మొత్తం షాపింగ్, స్టీల్ సామాన్లు అవన్నీ. సో ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మిస్ అయిపోయాయి వీడియో తీయడము. ఇంకా చాలా ఉన్నాయి. చాకులు ఉంటాయి. సో దాన్ని ఏమంటారు, ఇత్తడి ఏవో ఉంటాయి కదా సామాన్లు, అవన్నీ కూడా ఉంటాయి మనకి ఇక్కడ. కమ్మలు కానీ, ఇదే పద్మావతి థియేటర్ కూడా, మూవీ థియేటర్. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాము. సో మొత్తం మనకి ఇంకా బస్ స్టాండ్ వచ్చేంత వరకు ఫుల్ షాపింగే ఉంటాయి. దారంతా కూడా ఉంటది. కాస్ట్ ఏమో నాకు తక్కువే అనిపించింది. సో మరి నాకు అంత కరెక్ట్ గా తెలీదు. సో మీరు ఎవరైనా అది మీకు ఎక్కువ తక్కువ లేక మాలాగా మీకు ఏమన్నా ఇలా జరుగుంటే నాకు కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో మనకి ఇదే రేణిగుంట బస్ స్టాండ్ అనేది రైట్ సైడ్. సో లెఫ్ట్ తీసుకున్నామంటే మనకి రూట్, మనం వెళ్ళే రూట్ అయితే వచ్చేస్తుంది. సో స్ట్రైట్ గా వెళ్తే కూడా షార్ట్ కట్ లో కరకంపాటి సైడ్ కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇలా వెళ్ళామంటే మేము వచ్చిన దారిలోనే మాకు కరెక్ట్ గా సరిపోతుంది. నేను చెప్పడం మర్చిపోయాను, రేణిగుంట సంత సాటర్డే ఉంటుంది. సో చాలా మందికి తెలుసు, తెలియని వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఈవినింగ్ సన్సెట్ అనేది చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి. మీకు ఇంకా ఇలాంటి ఏమన్నా గుర్తుంటే నాకు చెప్పండి. సో ఈ రూటే మనం వెళ్ళాం కదా, సో వచ్చేటప్పుడు ఈ రూట్ వచ్చాం. వెళ్ళడం వల్ల చాలా ఫాస్ట్ గా వచ్చేసాము. ఇక్కడ ఫ్లిప్కార్ట్ హోల్సేల్ అనేసి షానూరు రైల్వే స్టేషన్ అనేది కొత్తగా కట్టారంట. నేను ముందు వచ్చినప్పుడు లేదు, ఇప్పుడు చూసాను. చూసారా, దారిలో అనుకుంటూనే వచ్చాను, గేట్ అయితే వేసేసారు. ఇప్పుడు వెళ్ళినా కూడా గేట్ వేస్తూనే ఉంటారు. వచ్చేటప్పుడు లేదు కానీ వెళ్ళేటప్పుడు ఇంకా తప్పలేదు. సో అంతే, ఈవినింగ్ అయితే చూసారా దుమ్ము అయితే ఎలా ఉందో. ఆ రూట్ వెళ్ళాలంటేనే విసుకొచ్చింది. సో ఇంకేం చేయలేకుండా అదే రూట్ లో వెళ్ళాం. కొంచెం షార్ట్ కట్ కదా, దగ్గరగా ఉంటదని. ఇప్పుడు కొంచెం బెటర్. ముందైతే ఇంకా చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు కొంచెం బెటర్ గానే అనిపించింది ముందుతో పోల్చుకుంటే. ఇక్కడ చెరువు, పాలు చెక్కుతారు కదా, సో అవన్నీ ఇక్కడే అనమాట. ఈ రూట్ లోనే క్రాకర్స్ ఈ రూట్ లోనే మనకి అమ్ముతారు. ఫెస్టివల్ టైము మనకి ఈ టైం లో కూడా ఇక్కడ ఉంటాయి. ఎప్పుడైనా మనకి కావాల్సి అనుకున్నప్పుడు ఇక్కడ వస్తే, నేను వెళ్ళేటప్పుడు చూసాను బట్ వీడియో క్లిప్ అయితే తీయలేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా అనిపించింది మర్చిపోకుండా కామెంట్ చేయండి. సో మీకు ఏమన్నా ఇంక ఇన్సిడెంట్స్ ఏమైనా ఇలా జరుగుంటే నాకు మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఫర్ వాచింగ్.